హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఇప్పుడు మీరు వినబోతున్న కథలు ఇల్లేరమ్మ కథలు. ప్రసిద్ధి చెందిన రచయిత్రి డాక్టర్ సోమరాజు సుశీల గారు రచించిన నవలల్లో ఒకటి. ఈ కథా సంపుటిలో ఒక చిన్న పట్టణ అమ్మాయి జీవితాన్ని వివరిస్తుందన్నమాట. ముఖ్యంగా బాల్యం మరియు గతాన్ని తలుసుకునే అంశాల గురించి స్మరించేలా తెలియజేస్తుంది. ఈ కథలు ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురింపబడ్డాయి 2000 సంవత్సరం. ఇప్పుడు మీరు వినబోతున్న కథ వంటింట్లో నాన్న వాకిట్లో అమ్మ. మేము స్కూల్ నుంచి వచ్చేటప్పటికి అమ్మ హాయిగా 10 పుస్తకాలు పక్కన పెట్టుకొని తీరుబాటుగా చదువుకుంటోంది. మేము సందు మొగలో ఉండగానే వంటింట్లోకి పరిగెత్తే అమ్మకి ఏమైందబ్బా, అమ్మా లేవమేమిటే, అలా కూర్చున్నావు పేరంటాలకి వెళ్ళినట్టు, టిఫిన్ ఏం చేశావు, నా కాళ్ళు పీకేస్తున్నాయి. నాని, ఇవాళ రేపు ఎల్లుండి కూడా నాకు సెలవే. ఈ పావలా తీసుకెళ్ళి ఏమన్నా 4 పొట్లాలు కట్టించుకు తినండి, నాన్నొచ్చి అన్నం వండి పెడతారు. అమ్మ పుస్తకంలోంచి తలెత్తకుండానే చెప్పింది. అబ్బా ఏంటమ్మా, నాన్నొచ్చి వంట చేసి పెట్టే లోపల ఆకలికి మేమంతా చచ్చిపోతాం. అలా చావకుండా ఉంటారని ఏదన్నా కొనుక్కు తినమంటున్నా. తొందరగా వచ్చేస్తారులే, కబురు చేశాగా. ఇంతలోకే ఇల్లుగల అమ్మమ్మగారు వచ్చేశారు. బియ్యం నేను పాడేస్తాలే అమ్మా, అబ్బాయి చేత ఏం చేయిస్తావు. అలా అమ్మెందుకు ఒప్పుకుంటుంది? ఎలాగో అలా నాన్న చేత పని చేయిస్తే గాని అమ్మకి తోచదు. వద్దులేండి పిన్నిగారు, ఒక్క పూటన్నా వంటింట్లో రాజ్యం చేయకుండా ఆయన ఊరుకోరు. ఆయనకున్న మనసులన్నీ ఇవాళ తీరిపోవాలనుకుంటారు. మీరే చూస్తారుగా, రేపటికి మాత్రం వంటావిడికి కబురు పెడదాంలేండి. నీ ఇష్టం అని మా నలుగురు చేతుల్లో తలా ఓ జాంపండు ముక్క పెట్టి వెళ్ళిపోయారు అమ్మమ్మగారు. హోటల్ నుంచి టిఫిన్ తెచ్చుకునేందుకు నేను, ఇందు, బుజ్జి బయలుదేరాం. బుజ్జి నా చంకెక్కేసింది. ఈ మధ్య దాన్ని ఎత్తుకోవాలంటే నాకు కష్టంగానే ఉంటుంది. అందులో బోలెడు దూరం నడిచి వెళ్ళి రావాలి. పాపం అమ్మకి జాలేసింది. ఎందుకే పిచ్చి దాన్ని ఎత్తుకు మోసుకు వెళ్తాం, ఇంట్లో ఆడుకుంటుంది అంది. చిన్నారికి ఎంత కుళ్ళో అమ్మ నా గురించి ఏమన్నా ఆపేక్షగా అంటే. దానికా పిచ్చి, ఎంత ప్లాన్ ఉందో దాని బుర్రలో తెలుసా. మన బుజ్జుంటే హోటల్ అయ్య గారికి తగని ముద్దు. దీన్ని చూసి ఏ లడ్డూనో ఫ్రీగా ఇస్తాడని మోసుకెళ్తోంది. ఎక్కడికక్కడ నాకు అవమానం చేస్తే గానీ చిన్నారికి తోచదు. కానీ ఊరికే మాటలు అనిపించుకోవడానికి చేతగాని వాళ్ళెవ్వరూ లేరిక్కడ. నువ్వు అలా ఎక్కడికి కదలకుండా పుస్తకాలోటి చేతిలో పుచ్చుకొని వెధవ కబుర్లు చెప్తావని నిన్ను తాతగారు పందికొక్కంటారు. ఎవరు పిలిచినా పిలవకపోయినా అందరిళ్ళకి తిరుగుతావని నిన్నిల్లే రమ్మంటారు. చిన్నారి వెంటనే అనేసింది. దారిలో తినుకుంటూ రావద్దు, ఇంటికొచ్చాక ప్లేట్లు పెట్టుకు తినాలి, అమ్మ హెచ్చరించింది. ఇంకా అమ్మ కూడా అలా మాట్లాడడంతో అవమానం అనిపించేసింది. మేమేమన్నా ముష్టాళ్ల పిల్లలమా, ఏంటమ్మా తినుకుంటూ నడవటానికి అన్నీ చెప్తావు, నాకెలా ఉంటుంది అంటూ ఇద్దరిని వెంటేసుకుని బయలుదేరాను. హోటల్ అయ్యేవారికి పావలా కాసిచ్చి 4 పొట్లాలు, ఒక కారం బూందీ, 2 కారపూస, ఒక పకోడీ అని చెప్పా. బుజ్జిని చూస్తూనే ఎత్తుకొని కాసేపు అటు ఇటు తిప్పాడు. ఈ పొన్ను ఇంత పసిమిగా ఎట్టుండునబ్బా, రబ్బర్ బొమ్మ మాని ఉంటుంది. కుట్టి పాప లడ్డు తినునా కోవా తినునా అని అడుగుతుంటే అది నాకేసి చూస్తోంది. మా అమ్మ కోప్పడుతుంది. అలా ఏం వద్దు అన్నా. పర్వాలే కన్నా, నువ్వు అడిగింది లేదు కదా, కుట్టి పాపకి నాందా ఇస్తుంటిని అని ఒక జాంగ్రీ మంచి కవర్లో చుట్టించేసి ఇచ్చాడు. మేమింకా ఎవరి వాళ్ళని తింటుండగానే నాన్న రాని వచ్చారు. వెనకాతలే పుంగోణంగాడు 2 తాటాకు బుట్టల కూరలు నడువులో పెట్టి పోదునా సామి అని తలగొక్కుంటూ వెళ్ళిపోయాడు. నాన్న తిన్నగా పెరట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని లుంగి కట్టుకుని తయారైపోయారు వంట చేయటానికి. నాన్నే పని చేసినా అమ్మ మెచ్చుదుగా మరి. వీసడేసి తెచ్చి పోసినట్లున్నారు. మనకేనా ఇవన్నీను, ఇన్నేం చేసుకుంటాం, తెల్లారేటప్పటికి అన్నీ వాడి ముఖాలేస్తాయి అంది. నువ్వేం మాట్లాడుకోయ్, అలా గుమ్మంలో కూర్చుని చూస్తూ ఉండు, మేమెంత బాగా చేసేస్తామో. ఇంతకీ పెసరపప్పు నీళ్లలో పోసేనా? ఎందుకట పెసరపప్పు నీళ్లలోకి ఇన్ని పచ్చికూరలు తెచ్చాక? ఎందుకేమిటి, పాటోలీ చెయ్యొద్దు. దానిలోకి ఉల్లిపాయ పులుసు, బంగాళదుంప వేపుడు చాలా నాని. చాలా నాన్న, రేపొద్దున్నే ఉప్మా పెసరట్టు చేసేసుకుందాం. చాలా తండ్రి కూతుర్ల ప్లాన్లు. ఇదిగో ఆ గూట్లో చూడండి, చింతకాయ గోంగూర పొద్దున్నే నూరుంచాను. కందిపొడి నువ్వుల పొడి ఉండనే ఉన్నాయి. పొద్దుటి పులుసు చల్లనే లేదు. మీరు అన్నం ఒకటి వండితే చాలు. మీ నాన్నకి పెళ్లివారేం రావట్లేదు హడావిడి పడిపోవడానికి. అబ్బా, అన్నింటికీ అడ్డు పెట్టేస్తావు. సర్లే, పులుసు పాటోలీ క్యాన్సిల్. బంగాళాదుంపల ఉర్లి కారం వేపుడు మాత్రం తప్పదు. నాన్న ఇందుని బుజ్జిని ఆడుకోమని చెప్పి హాల్లోకి తోలేశారు.
ఇంకా నాన్న నేను చిన్నారి వంటింట్లో, మా మీద చెక్కింకు గుమ్మంలో అమ్మ. 2 కుంపట్లలో బోల్డు బొగ్గులేసి ఎర్రగా నిప్పు చేసి లోపలికి తోసింది కర్రతో. నీళ్లు పనికిరావట కానీ నిప్పులు పనికొస్తాయట. పెద్ద ఏడి ఇత్తడి గిన్నెలో 4 గ్లాసుల బియ్యం పోసి బావి దగ్గర కడుక్కొచ్చారు నాన్న. వేళ్లు మునిగేలా నీళ్లు పోసి పెద్ద కుంపటి మీద పెట్టండి. నాన్న అలాగే చేసినా అమ్మ కేకలు, నీళ్ళు ఎక్కువయ్యాయి, చిమిడిపోతుంది అని. తనే మర్చిపోయింది నాన్న వేళ్ల పొడుగు ఎక్కువ నీళ్ళు అయిపోతాయని. మళ్ళీ అందులోంచి గ్లాసుల నీళ్లు తీయించేసింది. ఇంతేటి అన్నం వండడం అంటే మధ్య మధ్యలో గరిటతో తిప్పి మూత పెట్టడమే. కాసేపాగి కిందకి దింపి 2 నిప్పులేయాలట. చిన్నారేమో విసునకర్ర నేలకేసి గట్టిగా బాదుతోంది. విసరడం సొంపు. దీని చేత విసిరిస్తే ఆ విసునకర్ర ముక్కలే చస్తుంది. కుంపటి నాకేసి తిప్పండి. దక్షిణం గాలి ఎవరు విసరక్కర్లేదు. చిన్న కుంపటి మీద 4 గ్లాసులు నీళ్లు పోసి పెట్టి కాగే లోపల ఒక దుంప 4 ముక్కలు చేసి నీళ్లలో వేయండి. పొట్టు తీయక్కర్లేదు అమ్మ చెప్పింది. నాన్న, మొత్తం తరిగైనా ఒక వేస్టేం చాలుతాయి, మనం 6 ఉన్నాం కదా. ముందు దీని నోరు మూయించండి. 8 దుంపలు చాలు, మిగతా బుట్టకెత్తేనా అని. అమ్మ చూడకుండా నాన్న ఇంకో 2 నా వైపు తోశారు. దుంపలు ముక్కలు చేసి కుంపటి మీద గిన్నెలో వేసి 5 పెద్ద ఉల్లిపాయలు తీసాం. పాపం ఉల్లిపాయలు పొట్టు తీయటం, పెద్ద ముక్కలు చేసి రోట్లో వేసి ఉప్పు కారం జీలకర్ర వేసి దంచటం అన్నీ నాన్నే చేశారు. ఆ ఘాటుకి ఏడుపొచ్చేస్తుంటే కొంచెమైనా తేలిగ్గా ఉంటుందని ఒక సిగరెట్ వెలిగించుకున్నారు. అంత మాత్రానికే ఏం కొంప మునిగిపోయిందనో ముందస్తుగా ఆ సిగరెట్ అవతల గిరాటి వేసి చేకడుక్కుని రమ్మని అమ్మగారి ఆర్డర్. తననే ఉల్లిపాయలు దంచమంటే తెలిసేది సిగరెట్ చేతిలో లేకుండా అలాంటి పనులు చేయడం ఎంత కష్టమో. అందుకే కాబోలు అమ్మ ఎప్పుడు ఉత్త దుంపలు వేయిస్తుంది గడుసుగా. నేను చిన్నారి దుంపలు వలుస్తూనే ఉన్నాం. కానీ అదేమిటో ఒలిచిన దుంపలు తక్కువ కనిపిస్తున్నాయి. చిన్నారి తొలచుకొని పనిచేస్తుంది. నాకు అనుమానం రాని వచ్చింది. పక్కనే ఉప్పు జాడి కనబడింది. కనిపెట్టేశా. చూడండి నాన్న, దీన్ని ఒలిచినట్టే తినేస్తోంది ఉప్పు అద్దుకొని దొంగలాగా. చిన్నారి, నువ్వు వెళ్ళి కంచాలు మంచినీళ్ళు చూడు, నాని నేను వంట పూర్తి చేసేస్తాం. ఇదిగో ఆ 2 ముక్కలు వాళ్ళిద్దరికీ పెట్టు అని దాన్ని బయటికి పంపేశారు. అలాంటప్పుడే నా మనసుకి కష్టం అనిపిస్తుంది. అదే పని నేను చేస్తుంటే ఈ పాటికి అందరూ కలిసి నన్ను వీధిలో పెట్టుండేవాళ్ళు. ఆవిడ గారు అలిగితే పెద్దలు దిగి రావాలట అలక తీర్చేందుకు. అందుకే చిన్నారిని ఎవ్వరూ ఏమనరు. పెద్ద మూకుడు కాలేసి 2 గరిటెల నూనె పోయమందమ్మ. సరోజీ, చూడు పిన్నిగారు పిలుస్తున్నట్టున్నారు అని నాన్న అనగానే అమ్మటి వెళ్ళింది. వెంటనే గబగబా నాన్న ఇంకో 2 గరిటెల నూనె పోసేశారు. మీ అమ్మ చెప్పినట్టు చేస్తే రాత్రి వరకు ఆ దుంపలు వేగవే. ఎంత నూనెస్తే కూర అంత మజాగా ఉంటుంది, త్వరగా అయిపోతుంది అని నవ్వటం. అందుకే కాబోలు బంగాళదుంపలు నాన్న వేయిస్తేనే మాకిష్టం. అమ్మ అన్ని పిచ్చిగా చేస్తుంది. వంటంతా మధ్యగదిలోకి చేర్చేసి అమ్మకి మాత్రం తలుపు దగ్గర పుంగోడానికి పెట్టినట్టు అరిటాకు వేసి బోల్డ్ అన్నం ఒకేసారి పెట్టేశాం. ఓ గ్లాసులో మజ్జిగ, ఓ కప్పులో పులుసు కూడా ఇచ్చేశాం. అలా చేయకపోతే ఇల్లు గల అమ్మమ్మగారు కోప్పడతారంట, ఇల్లంతా అంటుమంగళం చేసేస్తున్నామని. నా మట్టుకైతే అమ్మకు అలా పెట్టడం ఎంత బాధ అనిపించిందో. మళ్ళీ బోల్డ్ కంచాలు చేయటం ఎందుకని తను పెద్ద కంచంలో బోల్డ్ కూర, అన్నం గరిటెలు నెయ్యి వేసి కలుపుతూ మా అందరికీ తల ముద్ద పెడుతూ నాన్న కూడా తినేశారు. అలా పిల్లలతో కలబడి తింటే మీకా పోదండి అంటే నాన్న వింటేగా. తనకలా ఇష్టమంట, మాకు అంతే. అందుకే నాన్న వచ్చే వరకు ఆకలేసినా ఏదో అది ఇది తినాలనిపిస్తుంది కానీ అన్నం తినాలనిపించదు. పడుకోబోతుంటే అమ్మ గుర్తు చేసింది, మరి పెసలు నీళ్ళలో పోసారా? పొద్దుటే ఉప్మా పెసరట్టు అనుకుంటున్నట్టున్నారుగా పెళ్ళివారు. ఆ ప్రోగ్రాం ఆదివారం పెట్టుకుందాం. రేపు మెయిల్కి SKS DVS వస్తున్నారు. 4కే జీప్ వచ్చేస్తుంది, బెదవాడెళ్ళాలి. అయింది సంబడం. ఈ పాటి ఒక్క పూట వంటకి ఎంత గోల, ఎంత గందరగోళం. సగం సరుకులు పల్లాముళ్ళు, ఇల్లంతా లోతు. పొద్దునే నేను ఇంకా నిద్రలో ఉండగానే వంటింట్లోంచి వంట ఆవిడ మాటలు వినిపిస్తున్నాయి. ఇదేం వంటిల్లమ్మా, లంకా దహనమైనట్టు. పిల్లలు ఎంత చిన్నవాళ్ళైతే మాత్రం కాస్తన్నా ఇళ్ళకి ఒబ్బుడు ఉండద్దు అని. కథ సమాప్తం. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.